బెల్ట్ షాపుల ద్వారా మద్యం అధిక ధరలకు అమ్ముతున్నారని గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి మద్యం సీసాపై 10 రూపాయలు ఎక్కువ తీసుకుని బెల్ట్ షాపులకు మద్యం తరలిస్తున్నారని ఆరోపించారు. అదనంగా వసూలు చేసిన డబ్బు నాయకులు అధికారుల జోబుల్లోకి వెళుతుందన్నారు. తెలుగుదేశం నాయకులే కల్తీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అండదండలతో చేస్తున్న ఈ చర్యలకు వ్యతిరేకంగా సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకులే నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యంతో ఏ విధంగా చెలగాటాడుతున్నారో మీరు చూశారు. అందుకే దీని మీద కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలనే ఆలోచనతోనే ఈరోజు 13వ తారీఖున మరి గజపతినగరం ఎక్సైజ్ ఆఫీస్ ముందు మా మహిళా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా వెళ్ళి ధర్నా కార్యక్రమం చేపట్టి ఒక మెమరాండం ఇస్తాము. ఈరోజు షాపుల్లో ధరకంట బెల్ షాప్కి అయితే 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నారు. మరి 10 రూపాయలు ఎవరి జోబుల్లోకి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు నాయకుల జోబుల్లోకి ఏమి 10 రూపాయల కమిషన్ కూడా వెళ్ళే పరిస్థితి ఉంది ఈరోజు.